ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాలం దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం. అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనలను తట్టి లేపుతూ ఉన్నాడు. మన పడకల యొద్ద ఉండగానే ఆయన మనలను దర్శిస్తూ ఉన్నాడు. నా ప్రియ కుమార్తె, నా కుమారుడా, ఏ పరిస్థితిని బట్టి చింతించకు, భయపడకు, నేను నిన్ను ఆదుకునేవాడను, నీకు సహాయము చేయువాడను అని వాగ్దానం ఇస్తున్న దేవాతి దేవునితో ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కు ద్వారా పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 54వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ఈ ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన మన యందు జాలిపడే దేవుడుగా ఉన్నాడు. ఆయన మనలను భారభరితమైన పరిస్థితుల నుంచి, కష్టతరమైన పరిస్థితుల నుంచి మనలను ఆదుకునే దేవుడు, విడిపించే దేవుడు. అనుదినము ఆయన అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, భయపడకు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, చదువుకున్న వచనములో పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిన, నా కృప నిన్ను విడిచిపోదు అంటూ ఉన్నాడు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీయందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని ఆయన వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. మన యందు జాలిపడే దేవుడు. మనము మరి ఎటువంటి దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, కన్నీరు విడిచి నా అనుభవంలో ఉన్నప్పుడు ఆయన మన కన్నీరు చూడలేని దేవుడు. అవును, ఆయన మన యందు జాలి కలిగి మనలను మన దుఃఖకరమైన పరిస్థితుల నుంచి సంతోషకరమైన అనుభవంలోనికి నడిపించే దేవుడు. ఆయన అంటున్నాడు, ఆయన నీ ప్రతి బాష్ప బిందువును తుడిచివేసే దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, నీ దుఃఖ దినములు సమాప్తం చేసి నీ దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును నీకు అనుగ్రహించే దేవుడు. నీ హృదయ అంతరంగములో ఏ పరిస్థితులను బట్టి ఆయన అంటున్నాడు, పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా, నా కృప నిన్ను విడిచిపోదు అంటూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన నీ పక్షాన ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించే దేవుడు. ఆయన కృపతో నిన్ను ఆవరించి ఉన్నాడు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు నీ నుంచి అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మనుషులు విడిచిపెట్టవచ్చు, పరిస్థితులన్నీ కూడా తారుమారవచ్చు, కానీ ఆయన కృప నిత్యము నీకు తోడుగా ఉంటుంది. మాట ఇచ్చిన దేవుడు, నమ్మదగినవాడు. పైన వచనం చదివితే 9వ వచనం, నోవాహు కాలమున జలప్రళయమును గూర్చి నేను చేసినట్లు చేయుదును. జలములు భూమి మీదకి ఇకను పొర్లుచూ రావని నోవాహు కాలమున నేను ఒట్టు పెట్టుకొనినట్లు నీ మీద కోపముగా నుండననియు నిన్ను గద్దింపననియు నేను ఒట్టు పెట్టుకొని ఉన్నాను అంటూ ఉన్నాడు. హల్లెలూయా, ఎంత శక్తి కలిగిన దేవుని వాక్కు. ఆనాడు జలప్రళయం వచ్చిన తరువాత ఆయన అంటున్నాడు, మరలా నేను ఈ విధమైన జలప్రళయమును రానివ్వనని మాట ఇచ్చాడు. అలానే నీ మీద కోపపడననియు అని ఆయన అంటూ ఉన్నాడు. నీ మీద నేను కోపపడను అని, నిన్ను గద్దింపనని నేను ఒట్టు పెట్టుకొనుచున్నాను అంటూ ఉన్నాడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత జాలి కలిగిన దేవుడు, ఎంత దయ కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఏ కాలం ప్రియ సహోదరి సహోదరుడా, ఎవరైనా ఈ మాటలు పలుకగలరా? నేను నీ మీద కోపపడను, నేను నిన్ను గద్దించను అని ఒట్టు పెట్టుకుంటున్నాను అని. ఒక సొంత తల్లిదండ్రులు బిడ్డలతో అనలేరు, బిడ్డలు తల్లిదండ్రులతో అనలేరు, స్నేహితులు స్నేహితులతో, ఏ విధముగా ఎవరు కూడా. అవును, కానీ నీ యందు జాలిపడు యెహోవా సెలవిస్తూ ఉన్నాడు. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తద్దరిల్లిన,
నా కృప నిన్ను విడిచిపోదు అని వాగ్దానం ఇస్తా ఉన్నాడు ఈ ఉదయకాలం. సమాధాన విషయమైన నా నిబంధన నీ నుంచి తొలగిపోదు అంటూ ఉన్నాడు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మాటలో ఎంత శక్తి ఉన్నది, ఎంత ధైర్యం ఉన్నది, ఎంత బలం ఉన్నది, ఎంత విడుదల ఉన్నది. ఆయన మాట యందు విశ్వాసం ఉంచు చాలు, నమ్మిక మాత్రం ఉంచు చాలు. ఆయన నిన్ను విడిపించే దేవుడు, నిన్ను ఆదుకునే దేవుడు, నిన్ను రక్షించే దేవుడు. ఆయన మాటలో శక్తి ఉన్నది, ఆయన మాటలో జీవం ఉన్నది. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది. అటువంటి కృప నిన్ను విడిచిపోదని ఈ ఉదయకాలం ప్రభు వాగ్దానం ఇస్తా ఉన్నాడు. పర్వతములు తొలగిపోయిన, మెట్టలు తద్దరిల్లిన నా కృప నిన్ను విడిచిపోదు అంటూ ఉన్నాడు. నేను నీ మీద కోపపడను, నేను నిన్ను గద్దించునని ఒట్టు పెట్టుకొని ఉన్నానంటూ ఉన్నాడు. ఇంత గొప్ప దేవాతి దేవుని కలిగి ఉన్న మనము మిక్కిలి ధన్యులం. పరిశుద్ధుడైన దేవుడు పరమును విడిచి ఈ లోకానికి నరరూపిగా వచ్చాడు నిన్ను నన్ను రక్షించడానికి, మన యందు జాలి కలిగి. అవును ప్రియ దేవుని బిడ్డలారా, బంధకాల నుంచి, శాపగ్రస్తమైన జీవితాల నుంచి మన జీవితాలను ఆశీర్వాదమయం, ఆనందమయం చేయడానికి, విజయవంతులుగా నిలబెట్టడానికి, మన కొరకు శాపగ్రాహిగా మన స్థానములో నిలబడిన దేవాతి దేవుని కనపరుద్దాం. ఇటువంటి దేవుని కలిగి ఉన్న మనము ధన్యులం. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పరిస్థితులను బట్టి విచారించక, భయపడక, అవును సమాధాన విషయమైన నిబంధన నాకు తోడుగా ఉన్నది అని నా యందు జాలిపడి యెహోవా నాకు ఆజ్ఞాపించాడు. ఆయన కృప నన్ను విడిచిపోదు, ఆయన నన్ను కోపపడడు, నా యందు గద్దించడు నన్ను. ఆయన ప్రేమతోనే, జాలితోనే, ఆయన కనికరమును కోరే దేవుడు, బలిని కోరే దేవుడు కాదు. ఇటువంటి ప్రేమ కలిగిన యేసయ్యను కలిగి ఉన్న మనము ధన్యులం. మన జీవితాల్లో ఆనందాన్ని, సంతోషాన్ని, సమాధానాన్ని నింపిన దేవుని గణపరుస్తూ ఈ దినచర్యను ప్రారంభించుకుందాం. ప్రతి భారభరితమైన పరిస్థితుల నుంచి ఆయన నీ జీవితాన్ని విడిపించే దేవుడు, తేలిక చేసే దేవుడు, నీ జీవితంలో సమాధానాన్ని నింపే దేవుణ్ణి స్తుతిస్తూ గణపరుస్తూ ప్రార్థిద్దాం. తలలు వంచండి. పరిశుద్ధుడా, కృపగలిగిన తండ్రి, జీవము కలిగిన యేసయ్యా నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా తండ్రి, నాయన యెషయా గ్రంథం 54:10 పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు అంటున్నావయ్యా. సమాధాన విషయమైన నా నిబంధన నీ నుండి తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడని వాగ్దానం ఇచ్చావు. ఈ మాటలు విన్నా నీ బిడ్డల హృదయాల్లో ఏ భారం, ఏ భయం తండ్రి, ఎటువంటి పరిస్థితుల గుండా నీ బిడ్డలు పయనిస్తున్నప్పటికీ సర్వస్వాన్ని కోల్పోయిన వారుగా, పరభరితమైన పరిస్థితుల్లో నీ బిడ్డలు పడి ఉన్నారేమో. దుఃఖకరమైన పరిస్థితులు, వేదనకరమైన పరిస్థితులు, కన్నీరు, నిందలు, అవమానాలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య పరిస్థితులు, ఏ పరిస్థితులను బట్టి నీ బిడ్డలు శోధింపబడుతున్నప్పటికీ తండ్రి, నీవు నమ్మదగిన దేవుడు, నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని వాగ్దానం ఇస్తూ ఉన్నావు ప్రభువా. నీ కృప మమ్మలను విడిచిపోదయ్యా. నీ కృప జీవము కంటే ఉత్తమమైనదయ్యా. నీ కృపను బట్టి ఉదయకాలం మేము సజీవులంగా లేవనెత్తబడ్డాం. గత రాత్రే తమ పడకల మీదే మరణించిన వారు ఎంతోమంది భూమి మీద ఉన్నారయ్యా. ఈ నూతన దినం మరొక ఆయుష్కాలపు దినంగా మాకిచ్చావు అనంటే అది నీ కృపను బట్టే. నీ కృప మమ్ములను విడిచిపోలేదు గనుక మేము సజీవులుగా లేవనెత్తబడి సజీవుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, గణపరుస్తున్నాం. ఇటువంటి ధన్యత నీ బిడ్డలైన మాకిచ్చిన దేవా, ఈ మాటలు విన్న నీ బిడ్డల హృదయాంతరంగాల్లో ఉన్న భయము నుంచి, వ్యాకులత నుంచి, దుఃఖము నుంచి విడుదల దయచేసి శాంతి, సమాధానము, నెమ్మదితో తండ్రి నిన్ను గణపరుస్తూ అనుదినము ఎల్లప్పుడూ నీలో ఆనందిస్తూ నీ కృపను బట్టి, సమాధాన విషయమైన నీ నిబంధనను బట్టి నాయనా నీ బిడ్డలు నిన్ను గణపరిచే బిడ్డలుగా, నిన్ను మహింపరిచే బిడ్డలుగా, ఎల్లప్పుడూ నిన్ను ఆరాధించే బిడ్డలుగా నీ బిడ్డలను ఆశీర్వదించమని, ఈ దినమంతటికి కావాల్సిన మెండైన కృపతో నీ బిడ్డలను నింపమని
యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.